నేను 35 ఏళ్ల క్రిందటి నుండి నేను తేనె నీళ్ళు తాగుతున్నాను. సో, మా ఆయనకు గూడా తేనె నీళ్ళు వేసిస్తున్నా. తేనె, నిమ్మరసం, గోరువెచ్చని నీళ్ళలో అందరూ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అందరూ తాగుతున్నారు గానీ, నేను 28 ఏండ్లు, 35 ఏండ్ల క్రిందటి నుండి ఇవన్నీ చేస్తున్నానండి. ఎవరన్నా ఏమన్నా చేస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంటది కాదు గానీ, నన్ను చెయ్యమంటే మాత్రం కోపమొస్తది. ఎందుకంటే నేను హెల్త్ కాన్షియస్ పాటించినంత ఎవరు పాటించలేదు. చిన్నప్పుడు మా గురువుగారు చెప్పారు మా అమ్మకెందుకో నాకు తాపిచ్చమని. సో, మా నాన్న తెప్పిచ్చేవాడు తేనె. అప్పుడు కొండలలో నుండి తెస్తారని వాళ్ళు ఎవరో తెచ్చిచ్చేవాళ్ళు. సో, వాటర్ బాటిల్ గాజువి ఉండేవి గదా! ఎందుకు తాగమన్నారో రీజన్ గూడా తెలీదు. కానీ అది తాగిన తర్వాత నాలో ఎనర్జీ పెరిగింది. నేను సోమరిగా ఉండేదాన్ని, లావుగుండేదాన్ని. అవన్నీ నా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిపోయిందనమాట. రీజన్ తెలియకుండా తాగా. సో, ఇంకా మా ఆయనకు గూడా నేను బెంగుళూరులో నుండి హైదరాబాద్‌లో మా గురువు శిష్యులతో ఇట్లా మా ఆయన టైర్డ్ అయిపోతున్నాడు ఫీల్డ్ వర్క్‌లో అంటే తేనె నీళ్ళు ఇవ్వు అని. అప్పటి నుండి మా ఆయన గూడా తేనె నీళ్ళు తాగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫీల్డ్ వర్క్ గదా! ఆయనకు అందుకని మళ్ళీ తేనె నీళ్ళు ఇస్తున్నాను. అంటే మా ఆయన మధ్యలో మానేశారు ఇంట్లోనే ఉన్నప్పుడు. నేను అరిచాననమాట. మీరు మళ్ళీ మొదలుపెట్టండి ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు గదా! అంటే మళ్ళీ మొదలుపెట్టారు. నేను చిన్నప్పుడైతే రాత్రి త్రిఫల, పొద్దున తేనె నీళ్ళు తాగేదాన్ని పెళ్ళికి ముందు. ఇంకా ఇప్పుడైతే తేనె నీళ్ళు మానేశానండి. ఎందుకంటే త్రిఫల రాత్రి ఎంత బద్ధకం అన్నమాట. యాక్చువల్‌గా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న తాగొచ్చు. లేదా అప్పటికప్పుడు కలుపుకొని గోరువెచ్చని నీళ్ళతో తాగొచ్చనమాట. ఆ త్రిఫల మా గురువుగారు సొంతంగా చెప్పి ఆశ్రమంలో తయారు చేపిచ్చారు. 8 రకాలు మూలికలు అని చెప్పేవాళ్ళు. నాకు అందులో ఎంత గుర్తు చేసుకున్నా మర్చిపోతున్నా. నాకు సోంపు గుర్తుంది, జాజికాయ గుర్తుంది, తర్వాత ఇంకేమో అండి గుర్తులేవు అన్నీ ఆశ్రమంలోనే చేసి అమ్ముతారు. సో, ఇప్పుడు గూడా అయిపోయింది. ఇంకా మా చిన్నదాని ఫ్రెండ్ కలకట్టా అనమాట. ఆమెకు చెప్పి వస్తూ తీసుకురమ్మని చెప్పాం.